సింగపూర్ నుంచి ఓన్లీ మార్నింగ్ షో చూడటానికి విజయవాడకి వచ్చాడు. మనసంతా నువ్వే సినిమా హిస్టరీలో కాస్ట్లీయెస్ట్ టికెట్ అదే. శ్రీరామ్ సినిమాలో తీయని కలలను కనడమే తెలుసు పాట వింటే ఎలా ఉంటుంది తెలుసా సార్? ఇష్టమైన వాళ్ళని ఒక చలిరాత్రి ఒక దుప్పట్లో పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది సార్ ఆ పాట. ఆర్పి పట్నాయక్ గారితో ఎనీ డే డిస్కషన్ బాగుంటుంది. స్టోరీ డిస్కషన్ అప్పుడు ఆ రూమ్ ఎలా హీట్ ఎక్కుతుంది. పర్చూర్ బ్రదర్స్ ఇద్దరు ఉంటే మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు కనుక యూట్యూబ్ ఛానల్ కెమెరా పెట్టుంటే మామూలుగా మాట్లాడుకోరు అసలు వాళ్ళు. అసలు ప్యాడ్ లిస్ట్ కొట్టి మన సినిమా కోసం అన్నదమ్ములు అయింది. అదో సినిమా అవుతుంది, అన్నదమ్ముల సవాల్. ఈ సినిమా పోతుంది అని ప్రొడ్యూసర్కి చెప్పి తీసిన సినిమాలు ఉన్నాయి నాకు తెలిసి. అయ్యో, ఎంతోమంది యాక్టర్లు ఆడిషన్లు తీసుకుని ఉంటారు కానీ పాములు ఆడిషన్లు తీసుకున్నారంట కదా. 20 పాములను ఆడిషన్ చేశాం. ఈ పాముకి పగుంది కానీ విషం లేదు. అబ్బా, పాయింట్ ఆఫ్ టైంలో కళ్ళు చెమర్చేశారు నాకు. మీరు పక్కన హగ్ చేసుకుందాం అనిపించింది సార్. బెస్ట్ అవుట్ గాన్ స్టూడెంట్ ఆఫ్ సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి మిస్టర్ సిద్ధార్థ అని బిరుదు ఇచ్చిన ఏకైక స్టూడెంట్ నేను. ఓ మై గాడ్. ఈ జనరేషన్ సినిమాల్లో అసలు ఒక అద్భుతం భైరవ్. మిర్రర్ రాక్షసి ఉంటుంది సార్, అద్దాన్ని చంపితే వాడు చచ్చిపోతాడు. అది ఆ సినిమా ఇన్స్పిరేషన్ కదా సార్. అది రీమా సేన్, అనిత, అంకిత, ప్రియమణి, ఐశ్వర్య రాయ్, ఓవరాల్గా చూసుకుంటే నాన్ తెలుగు పీపుల్ వీళ్ళందరూ లవ్ ఎమోషన్స్ అని బ్రహ్మాండంగా పండే. వీళ్ళందరిలోకి హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఎవరు సార్? కష్టపడ్డా వాళ్ళు కష్టపడిన వల్ల నేను సెల్ఫ్ ప్రొడక్షన్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది సార్? 3 సినిమాలు అట్లా 8 ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్. దాన్ని డట్స్ నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ క్రియేటివ్గా ఏదైనా ఆలోచించాలి. మెయిన్ రీజన్ ఫర్ యువర్ బౌన్స్ బ్యాక్ ఏది? మొదటిసారి పరిచయం అయిన వాడు బాడీ లాంగ్వేజ్. అప్పా సార్, మొహమాటంతో ఎంత ఇబ్బంది పడ్డారండి సార్ మీరు? మళ్ళీ ఒక సినిమా తీసే రోజుకి నేను ఇవాళ డైరెక్టర్ లాగా ఉండాలని నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు డివోషన్ని మించిన ఔషధం లేదని కనిపెట్టి. అమ్మాబా, చిరంజీవి గారితో సినిమా అప్పుడు అనుకున్న జాన్ రండి సార్, కనీసం అదన్న ఫీల్ అవుతాం. అంటే ఆ కథ ఆయనకి చెప్పటమే ఒక ముదురు ఖుషి అండి అన్నాను. ఆయన నాతో కాకపోతే ఎవరితో అయినా పోతాడు అనుకున్నప్పుడు నేను బెటర్. ఆఫ్టర్ బాహుబలి వెన్ ద మార్కెట్ బికేమ్ గ్లోబల్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తున్నది ఒక ఎక్స్ట్రాడినరీ యజ్ఞం. కొంతమంది డైరెక్టర్కి ఏం తెలియదని ప్రొడ్యూసర్కి ప్రూవ్ చేయడానికి, ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్ లేనప్పుడు ఏమీ మాట్లాడరు. వాళ్ళతో మనం సినిమా తీయలేము. సినిమాలు తీస్తున్న ప్రేక్షకుడే దర్శకుడు. మీరు నేషనల్ అవార్డ్స్ జ్యూరీగా ఉన్నారు, మీకు ఒక్కరికే అవకాశం ఉన్నట్టుంది సార్ మన డైరెక్టర్స్లో. పుష్పకి మరి అల్లు అర్జున్ పుష్పకి రాలే, కానీ మీడియా తెలిసి కూడా రాయదు. స్మగ్లర్కి ఎలా ఇచ్చారు